హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ఘనంగా ముందుకు కొనసాగుతూ ఉన్నాయి. గణేష్ విగ్రహాల నిమజ్జనంతో అటు ట్యాంక్ బండ్ పరిసరాల్లో కూడా సందడి వాతావరణం కల్పిస్తోంది. అలాగే ఇటు చార్మినార్ వద్ద కూడా సందడి వాతావరణం నెలకొంది. అనేక రకాలైనటువంటి గణనాథులు ఈ నవరాత్రులు పూజలు అందుకున్న తర్వాత గంగమ్మ ఒడికి చేరుకునేందుకు సిద్ధమవుతున్నారు. చార్మినార్ వద్ద ఎటువంటి పరిస్థితి నెలకొంది, ఎంత కోలాహలం నెలకొంది, పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, చార్మినార్ వద్ద ఎటువంటి పరిస్థితి ఉంది, ఎంతవరకు నిమజ్జనాలు పూర్తవుతున్నాయి? నల్లి ఉదయం నుండి కూడా పూర్తిగా ప్రశాంతంగా ఉన్న చార్మినార్ ప్రాంతం ఇప్పుడు ఒక్కసారిగా సందడిగా మారిపోయింది. భక్తులందరూ కూడా గణనాథులను చూడడానికి ఒకవైపు రావడం, అదే సమయంలో గణనాథులు కూడా వినాయక సాగర్ వైపు వెళ్లేందుకు భారీగా చేరుకోవడం జరుగుతుంది. సహజంగా ఈ టైం వరకు దాదాపు 50% వరకు కూడా సౌత్ జోన్ అంటే పాత బస్తీ నుంచి వినాయక సాగర్ వైపు గణనాథులందరూ కూడా మండపాల నుండి తరలి వెళ్లేవారు. కానీ ఈసారి మాత్రం కేవలం 20% కూడా ఇప్పటి వరకు కూడా వెళ్ళలేదు. ఇప్పటి వరకు కేవలం 52 వినాయకులు మాత్రమే, 52 గణనాథులు మాత్రమే చార్మినార్ ప్రాంతం నుండి వినాయక సాగర్ వైపు వెళ్లిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఇంత ఆలస్యమైంది అన్న దానికి సంబంధించి మాత్రం అధికారులు ఇంకా పూర్తి స్థాయిలో చెప్పని పరిస్థితి కనబడుతుంది. మండపాల నుండి సాధ్యమైనంత తొందరగా వినాయక సాగర్ వైపు నిమజ్జనానికి తరలించాలని ప్రయత్నం చేశారు. కానీ చాలా వరకు మండపాల నుండి బయలుదేరడమే చాలా ఆలస్యంగా బయలుదేరినట్లు కూడా మనకు చాలా స్పష్టంగా ఇక్కడ చార్మినార్ వద్ద చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే దాదాపు ఒక అరగంట నుండే ఈ గణనాథులందరూ కూడా చార్మినార్ ప్రాంతానికి రావడం జరిగింది. దాదాపు 18,000 నుండి 20,000 వరకు కూడా గణనాథులు ప్రస్తుతం మండపాల వద్ద ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ గణనాథులు అందరూ కూడా వినాయక సాగర్ వైపు వెళ్లాల్సి ఉంది. ఈసారి మాత్రం చాలా ఆలస్యం అయ్యే అవకాశమే కనబడుతుంది. ఎందుకంటే ప్రధానంగా ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించిన రావడం అంటే ఆ గణనాథుడు బయటికి రావడం కొంత ఆలస్యం కావడంతో మిగతా మండపాల నుండి గణనాథులు తరలి వెళ్లడం అనేది చాలా ఆలస్యంగా ప్రారంభం కావడం జరిగింది. పోలీసులు మాత్రం ఉదయం నుండే మండపాల నిర్వాహకులను అందరినీ కూడా మధ్యాహ్నం లోపు గణనాథులను అందరినీ కూడా మండపాల నుండి బయటికి తీసుకొని రావాలి. వాహనాలలో మెయిన్ గా శోభయాత్ర జరిగే ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ రోడ్లపైకి చేరుకోవాలని మండపాల నిర్వాహకులకు అందరికీ సూచించడం జరిగింది. కానీ అలాంటి సిచ్యువేషన్ మాత్రం ఈ రోజు చోటు చేసుకోలేదు. మధ్యాహ్నం 2 గంటల అయినా కూడా ఒక్క గణనాథుడు కూడా చార్మినార్ ప్రాంతానికి రాని సిచ్యువేషనే చోటు చేసుకోవడం జరిగింది. దాదాపు 3:30 తర్వాతనే గణనాథులు ఒక్కొక్కటి చార్మినార్ చెంతకు రావడం అనేది మనకు కనబడుతూ రావడం జరిగింది. కాబట్టి ఈసారి కొంత ఆలస్యం అయ్యే అవకాశం అయితే మనకు కనబడుతుంది. మరొక వైపు రేపు గ్రహణం ఉందని చెప్తున్నారు. ఈ లోపే మొత్తం కూడా గణనాథులందరూ కూడా నిమజ్జనం చేయాలని ఒకవైపు మండప నిర్వాహకులు భావించినప్పటికీ ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చూస్తే మాత్రం చాలా వరకు ఆలస్యం అయ్యే అవకాశం అయితే మనకు కనబడుతుంది. బాలాపూర్ గణనాథులు మాత్రం 4 గంటల ప్రాంతంలోనే చార్మినార్ ప్రాంతం నుండి వెళ్ళిపోవడం అయితే జరిగింది. సాధ్యమైనంత తొందరగా బాలాపూర్తో పాటు ఖైరతాబాద్ గణనాథులను నిమజ్జనం చేశారు. కానీ మిగతా గణనాథులకు సంబంధించిన సిచ్యువేషన్ మాత్రం ఆలస్యం అయ్యే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు కూడా భక్తులందరూ కూడా వాళ్ళ మండపాలకు సంబంధించిన గణనాథుల వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ పైన భక్తి భావంతో వాళ్ళంతా కూడా భజనలు చేస్తూ డ్యాన్సులు చేస్తూ గణనాథుడిని వినాయక సాగర్ వైపు తరలిస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. మరొక వైపు పాత బస్సులో ప్రధానంగా బందోబస్తు కనుక చూస్తే మాత్రం దాదాపు 3,400 మంది పోలీసులను ఈసారి పాత బస్సులో మోహరించి ఉంచారు. ఇందులో 2,400 మంది పోలీసులు ఇతర జిల్లాల నుండి వచ్చి బందోబస్తులో విధి నిర్వహణలో ఉన్నవారైతే మరొక 1000 మంది మాత్రం స్థానికంగా ఉన్న లోకల్ పోలీస్ స్టేషన్ కి సంబంధించి సిబ్బంది మాత్రం ఉండడం జరిగింది. మొత్తం 3,400 మందితో ఒకవైపు పాత బస్సులో బందోబస్తుని కొనసాగిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా నిఘా ఒకవైపు, అలాగే ఎక్కడికక్కడ వాహనాల తనిఖీలను చెక్ చేయడం, వాళ్ళ మండపాలకు సంబంధించిన వాళ్ళ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి మాట్లాడి సాఫీగా సజావుగా నిమజ్జనానికి తరలి వెళ్లేలాగా అధికారులు ఒకవైపు, అలాగే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించిన సభ్యులైతే ఏర్పాట్లు చేయడం జరిగింది.